ఒక సాధారణమైన వ్యక్తి లైఫ్లో ఫోన్ కాల్ వల్ల ప్రమాదకరమైన ఆట మొదలవుతుంది. చిన్న టాస్కులుగా మొదలయ్యి చివరికి తన జీవితాన్ని మార్చేసే ఛాలెంజెస్ వస్తాయి. ఈ థ్రిల్లర్ కథ తెలుసుకోవాలంటే వీడియోను చివరి దాకా చూడండి. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే థాయ్ మూవీ 13 గేమ్ ఆఫ్ డెత్ ఆర్ 13 బిలోవెడ్. ఈ మూవీ ఇంగ్లీష్ లో 13 సీన్స్ అని పేరుతో రీమేక్ చేశారు. బ్యాంకాక్ లో స్టోరీ ఓపెన్ చేస్తే ఒక ముసలామె రోడ్డు దాటడానికి కష్టపడుతుంది. రోడ్ మధ్యలో కింద పడిపోతుంది. ఒక అతను ముసలామెని లేపి రోడ్డు దాటిస్తాడు. ముసలామె వస్తువులు రోడ్డు మీద పడిపోవడం చూసి అది తేవడానికి వెళ్తాడు. అప్పుడు యాక్సిడెంట్ అయ్యి చనిపోతాడు. ఈ సంఘటన పోస్టర్ లో చూస్తాడు హీరో. హీరో సేల్స్ మ్యాన్ గా పనిచేస్తాడు. హీరోకి చాలా అప్పులు, లోన్స్ ఉంటాయి. హీరో గర్ల్ ఫ్రెండ్ మేము పెద్ద పాప్ స్టార్ అయ్యాక హీరోకి డబ్బు లేవు అని వదిలేసి వెళ్లిపోతుంది. కార్ ఈఎంఐ కట్టలేదు అని కార్ తీసుకెళ్లిపోతారు. హీరో ఫ్రెండ్ టాంగ్ జర్నలిస్ట్ గా పనిచేస్తుంది. హీరో సేల్స్ టార్గెట్ ని కంప్లీట్ చేయలేదు అని తన బాస్ ఉద్యోగంలో నుంచి తీసేస్తాడు. ఇప్పుడు హీరోకి అప్పులు పెరిగిపోయి డబ్బులు లేక ఏం చేయాలో తెలియక బాధపడతాడు. తన ఫ్యామిలీకి కూడా డబ్బులు పంపలేని సిచ్యువేషన్ లోకి వెళ్తాడు. టాంగ్ తనకి హెల్ప్ గా ఉంటుంది. ఒక ఈగ వచ్చి తన మొహం మీద వాలుతుంది. ఆ ఈగని తరుముతాడు, కానీ అది అక్కడి నుంచి వెళ్ళదు. అప్పుడు తనకి ఒక కాల్ వస్తుంది. కంగ్రాచులేషన్స్, మీకు మా గేమ్ షోలో పెద్ద మొత్తంలో ప్రైజ్ గెలుచుకునే అవకాశం వచ్చింది అని. హీరో ఇది ప్రాంక్ కాల్ అనుకుంటారు. కాల్ చేసిన వాళ్ళు హీరోకి ఉన్న అప్పులు, ఈఎంఐస్, ప్రాబ్లమ్స్ అన్ని చెప్తారు. హీరోకి టెన్షన్ వస్తుంది. వాళ్ళు చెప్పేవి ఏమీ నమ్మడు. ఈగ తన చుట్టూ తిరుగుతూ విసిగిస్తూ ఉంటుంది. అప్పుడు కాల్ చేసిన వాళ్ళు వెనక్కి తిరిగి చూడమంటారు. వెనక ఒక న్యూస్ పేపర్ ఉంటుంది. ఆ న్యూస్ పేపర్ తో నిన్ను విసిగించే ఈగని చంపితే నీకు 10,000 బాట్ క్యాష్ ప్రైజ్ వస్తుంది. ఈ రౌండ్ లో ఓడిపోతే మేము మీకు మళ్ళీ కాల్ చేయము అంటారు. మనీ వస్తాయేమో అని హీరో ఈగని న్యూస్ పేపర్ తో చంపుతాడు. క్యాష్ ప్రైజ్ నిజంగానే వస్తుంది. 10,000 బాట్ హీరో బ్యాంక్ అకౌంట్ లో పడతాయి. ఫస్ట్ టాస్క్ అవ్వగానే హీరోకి కాల్ వస్తుంది. ఇంకొక టాస్క్ చేస్తే 50,000 బాట్ వస్తాయి అంటారు. హీరో వెంటనే ఒప్పుకుంటాడు. సెకండ్ టాస్క్ ఏంటంటే ఆ చంపిన ఈగని తినాలి. హీరో చనిపోయిన ఈగని తింటాడు. అది టాంగ్ చూస్తుంది. ఏంటి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటుంది. సెకండ్ టాస్క్ కంప్లీట్ చేశాడు కాబట్టి 50,000 బాట్ బ్యాంక్ అకౌంట్ లో పడతాయి. మళ్ళీ కాల్ వస్తుంది. అన్ని 13 టాస్క్ కంప్లీట్ చేస్తే 100 మిలియన్ బాట్ వస్తాయి అంటారు. ఇప్పుడు సెకండ్ టాస్క్ అయిపోయింది కాబట్టి ఇంకా 11 టాస్క్ మిగులుతాయి. ఏ టాస్క్ లోనైనా ఓడిపోతే గేమ్ ఆగిపోతుంది. అప్పటిదాకా గెలిచిన డబ్బులు మొత్తం పోతాయి. గేమ్ కి 3 రూల్స్ ఉంటాయి. 1 గేమ్ ఆపేయండి అంటే గేమ్ ఆపేస్తారు. 2 హీరో గేమ్ ఆడుతున్నాడు అని ఎవరికైనా తెలిస్తే గేమ్ ఆపేస్తారు. 3 హీరో వాళ్ళకి కాల్ చేయాలని ట్రై చేసిన, గేమ్స్ ఎవరు ఆడిపిస్తున్నారు అని తెలుసుకోవాలని ప్రయత్నించిన గేమ్స్ ఆపేస్తారు. రూల్స్ చెప్పాక గేమ్ రిజిస్టర్ చేసుకోవడానికి 1 నొక్కండి, గేమ్ ఆపాలంటే 2 నొక్కండి అంటారు. హీరో 1 నొక్కి గేమ్ లో రిజిస్టర్ అవుతాడు. జాబ్ లో నుంచి తీసేశారు కాబట్టి తనకి నచ్చని ఎంప్లాయీని కొట్టి బాస్ మొహం మీద ఐడి కార్డ్ విసిరేసి ఆఫీస్ నుంచి వెళ్ళిపోతాడు. ఒక చిల్డ్రన్ స్కూల్ కి వెళ్లి 3 పిల్లలని ఏడిపించాలి. ఈ టాస్క్ గెలిస్తే 10,000 బాట్ వస్తుంది. ఒక పిల్లాడిని నెట్టేస్తాడు, కానీ ఆ పిల్లాడు ఏడవకుండా నవ్వుతూ హీరోని ఆడుకోమని అడుగుతాడు. ఆ పిల్లాడిని చూసి మిగతా పిల్లలందరూ హీరో దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఆ పిల్లల నుంచి తప్పించుకొని వెళ్తుంటే ఇంకో పిల్లాడి బొమ్మ తొక్కుతాడు. ఆ బొమ్మ విరిగిపోతుంది. పిల్లాడు ఏడుస్తాడు. ఇంకో పిల్లాడి బొమ్మ లాక్కుంటాడు. అక్కడ ఉన్న 5 పిల్లలు ఏడుస్తారు. బొమ్మ లాక్కునేటప్పుడు హీరో ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. వాళ్ళ నాన్న కూడా హీరో చిన్నప్పుడు హీరో బొమ్మని విరగొట్టాడు. హీరో అక్కడి నుంచి పారిపోతాడు. ఒక అడుక్కునే అతన్ని కొట్టి తన దగ్గర డబ్బులు దొంగలించాలి. హీరో ఆ టాస్క్ కూడా కంప్లీట్ చేస్తాడు. స్కూల్లో ఉన్న టీచర్స్ ఆఫీస్ లో హీరో కొట్టిన ఎంప్లాయీ అడుక్కునే అతను వచ్చి హీరో మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు. ఒక రెస్టారెంట్ కి వెళ్లి లంచ్ చేయాలి. ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే 500,000 బాట్ వస్తాయి. ఈ టాస్క్ లో హీరో ఒక అసహ్యమైన పదార్థాన్ని తినాలి. ఆ డిష్ ని హీరో తింటాడు. అప్పుడే రెస్టారెంట్ కి వచ్చిన టాంగ్ హీరోని చూస్తుంది. తనకి హీరో మీద అనుమానం ఇంకా పెరుగుతుంది.
ఒక స్ట్రేంజర్ కి తన ఫోన్ ఇవ్వాలి. ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే 800,000 బాట్ వస్తాయి. హీరో ఒక అతనికి తన ఫోన్ ఇస్తాడు. తర్వాత ఒక బస్ ఎక్కమని ఇన్స్ట్రక్షన్ వస్తుంది. అప్పుడే రెస్టారెంట్ నుంచి బయటికి వచ్చిన తాంగ్ హీరోని చూస్తుంది. ఫాస్ట్ గా హీరో దగ్గరికి వెళ్తుంది. హీరోని పిలుస్తుంది. కానీ హీరో తాంగ్ ని అవాయిడ్ చేసి బస్ ఎక్కేస్తాడు. ఆ బస్ ఎక్కాక లాస్ట్ సీట్ లో తన ఫోన్ రింగ్ టోన్ వినపడుతుంది. హీరో ఫోన్ తీసుకునే లోపు ఒక గ్యాంగ్ ఆ ఫోన్ తీసుకుంటారు. ఆ గ్యాంగ్ లో ఒక అతను ఫోన్ కావాలంటే నా కాలు పట్టుకో అంటాడు. హీరో ఏమి చేయలేక అతని కాలు పట్టుకుంటాడు. గ్యాంగ్ హీరో ఫోన్ ని బస్ లో నుంచి బయటికి విసిరేస్తారు. హీరోకి కోపం వచ్చి వాళ్ళతో గొడవ పడతాడు. గొడవలో బస్ లో నుంచి కింద పడతాడు. అక్కడ తనకి ఉన్న ఫోన్ లాంటి ఇంకో ఫోన్ ఉంటుంది. టాస్క్ అయిపోగానే హీరో బ్యాంక్ అకౌంట్ కి 800,000 బాట్ వస్తాయి. ఆ ఫోన్ కి కాల్ వస్తుంది. ఫోన్ ఎత్తుతాడు. ఇప్పుడు హీరోకి తెలుస్తుంది తను ఆడే గేమ్స్ అన్ని కొంతమంది ఆడియన్స్ చూస్తున్నారు అని. హీరో అదేం పట్టించుకోకుండా నెక్స్ట్ టాస్క్ కి వెళ్తాడు. హీరో మీద పోలీస్ కంప్లైంట్స్ ఉన్నాయి, పోలీస్ వెతుకుతున్నారు అని న్యూస్ లో వస్తుంది. ఒక పోలీస్ ఈ కేసు స్పెషల్ గా టేకప్ చేశాడు. ఎందుకంటే ఇంతకు ముందు కొంతమంది హీరో లాగానే ప్రవర్తించారు. వాళ్ళకి హీరోకి ఏమైనా లింక్ ఉందేమో తెలుసుకోవడానికి. హీరో విచిత్రంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తాంగ్ తెలుసుకోవాలని ట్రై చేస్తుంది. ఒక ముసలతను తన ఇంట్లో ఉన్న బావిలో 10 రోజుల క్రితం పడిపోతాడు. 10 రోజుల నుంచి అతను బావిలోనే ఉంటాడు. హీరో ముసలతన్ని 10 నిమిషాల్లో బావిలో నుంచి బయటకు తీసి తన పాకెట్ లో ఉన్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి ముసలతని రిలేటివ్స్ హెల్ప్ అడగాలి. ఈ టాస్క్ ఫినిష్ చేస్తే 1.2 మిలియన్ బాట్ వస్తాయి. అక్కడ 10 మినిట్స్ టైమర్ ఉంటుంది. కాల్ లో ముసలతను బ్రతికి ఉండొచ్చు అంటారు, కానీ హీరో వెళ్లి చూసినప్పుడు ముసలతను చనిపోయి ఉంటాడు. హీరో బావిలో చిన్నగా కిందకి దిగుతాడు. చేతి మీద బొద్దింకలు ఎక్కడం వల్ల కింద నీళ్లలో పడిపోతాడు. నీళ్లలో ఒక తాడు ఉంటుంది. ఆ తాడుతో డెడ్ బాడీని తన వీపుకి కట్టుకొని బావిలో నుంచి పైకి ఎక్కుతాడు. ఆల్మోస్ట్ బయటికి వచ్చేస్తాడు అనుకునే లోపు రోప్ లూజ్ అయ్యి డెడ్ బాడీ మళ్ళీ నీళ్లలో పడేటట్టు ఉంటుంది. టైం కూడా 4 మినిట్సే ఉంటుంది. హీరో ఫాస్ట్ గా ముసలతని రిలేటివ్స్ కి కాల్ చేస్తాడు. కానీ ఫోన్ సిగ్నల్ సరిగ్గా రాక రిలేటివ్స్ ఫోన్ కట్ చేస్తారు. ఇంకా టైం 1 మినిటే ఉంటుంది. హీరో మళ్ళీ రిలేటివ్స్ కి కాల్ చేసి విషయం చెప్తాడు. రిలేటివ్స్ అక్కడికి వస్తారు. టాస్క్ అయిపోయింది కాబట్టి హీరో బ్యాంక్ అకౌంట్ కి 1.2 మిలియన్ బాట్ వస్తాయి. రిలేటివ్స్ పోలీస్ కి కాల్ చేస్తారు. హీరో పోలీస్ ని కలవకుండా వెళ్లిపోతాడు. తాంగ్ గేమ్ గురించి రీసెర్చ్ చేస్తుంది. గేమ్ వెబ్సైట్ ని హ్యాక్ చేసి గేమ్ గురించి తెలుసుకుంటుంది. రోడ్ మీద హీరోకి తన గర్ల్ ఫ్రెండ్ మియావ్ కనపడుతుంది. హీరో మనం మళ్ళీ కలిసి ఉందాం అంటాడు. మియా ఒప్పుకోదు. తను ఇప్పుడు వేరే బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్షిప్ లో ఉంటుంది. తన బాయ్ ఫ్రెండ్ తో మియావ్ అబ్యూసివ్ రిలేషన్షిప్ లో ఉంటుంది. అంటే మియావ్ బాయ్ ఫ్రెండ్ మియావ్ ని తిడుతూ కొడుతూ ఉంటాడు. ఈ టాస్క్ ఆడడానికి హీరోకి ఒక పార్ట్నర్ కావాలి. ఇది టాస్క్ 8 కాబట్టి 8 అని ఉన్న ఒక ఆబ్జెక్ట్ ని వెతకాలి. ఒక చైర్ మీద 8 అని ఉంటుంది. ఇప్పుడు 8 నెంబర్ ఉన్న ఒక అతన్ని వెతకాలి. మియా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ డ్రెస్ మీద 8 అని ఉంటుంది. చైర్ తో తనని కొట్టాలి. ఈ టాస్క్ చేస్తే 100 మిలియన్ బాట్ వస్తాయి. హీరో తనని చైర్ తో కొడతాడు. మియావ్ ఆపడానికి ట్రై చేస్తుంది, కానీ హీరో కోపంతో ఆగకుండా కొడుతూనే ఉంటాడు. మియావ్ ఏడుస్తూ తన బాయ్ ఫ్రెండ్ ని హాస్పిటల్ కి వెళ్ళడానికి హెల్ప్ అడిగితే ఎవరు హెల్ప్ చేయరు. హీరో తనని హాస్పిటల్ కి తీసుకువెళ్ళడానికి హెల్ప్ చేస్తాడు. ఒక టాక్సీ అతనిని ఆపి తనని కొట్టి మియావ్ బాయ్ ఫ్రెండ్ ని కార్ ఎక్కిస్తాడు. ఇదంతా సీసీటీవీ ఫుటేజ్ లో తాంగ్ చూస్తుంది. క్యాబ్ డ్రైవర్ హీరో మీద కార్ దొంగతనం చేసినందుకు పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. హాస్పిటల్ టీవీలో తన గురించి న్యూస్ రావడం చూస్తాడు హీరో. పోలీస్ హీరో కోసం వెతుకుతూ ఉంటారు. హీరోకి కాల్ వస్తుంది. పోలీస్ హీరోని పట్టుకుంటే గేమ్ ఆగిపోతుంది. ఇప్పటిదాకా గెలిచిన డబ్బులన్నీ పోతాయి. పోలీస్ కి పట్టుబడకుండా కాల్ లో ఇస్తున్న క్లూస్ తో టాస్క్ ఫినిష్ చేస్తే 100 మిలియన్ బాట్ హీరో బ్యాంక్ అకౌంట్ లో పడతాయి. క్లూ నంబర్స్ 805. క్లూ బట్టి 805 నెంబర్ రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ ఒక ముసలామె ఉంటుంది. ఒక నర్స్ హీరోని చూసి పోలీస్ కి చెప్తుంది. పోలీస్ రూమ్ 805 కి వెళ్లేసరికి హీరో ముసలామె అక్కడ ఉండరు. హీరో ముసలామెని తన ఇంట్లో హీరో ముసలామని తీసుకొని ఆమె ఇంట్లో వదిలిపెడతాడు. పోలీస్ కి సెర్చ్ ఆపేయమని కాల్ వస్తుంది. పోలీస్ హీరోని వెతకడం ఆపేస్తారు. తాంగ్ గేమ్ గురించి మొత్తం తెలుసుకొని హీరోని వెతకడానికి వెళ్తుంది.
ముసలామె ఇంట్లో బట్టలన్నీ కింద పడిపోయి ఉంటాయి. ముసలామెకి హెల్ప్ చేద్దామని హీరో తీగ గట్టిగా కట్టి బట్టలు తీగ మీద ఆరేస్తాడు. తీగ చాలా షార్ప్ గా ఉండడం గమనిస్తాడు. ఆ తీగ రోడ్డు మధ్యలో నుంచి అవతల వైపుకి కట్టి ఉంటుంది. అది రోడ్డు మీద వెళ్లే వాళ్ళకి కనపడదు. కొంతమంది బైక్ వేసుకొని వెళ్తూ ఉంటారు. హీరో వాళ్ళని ఆపడానికి చూస్తాడు, కానీ బైకర్స్ రేస్ లో ఉండడం వల్ల స్పీడ్ గా వెళ్తారు. తీగ తగిలి వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి చనిపోతారు. ఇలా జరుగుతుందని హీరోకి ఐడియా లేదు. ఈ టాస్క్ అయిపోతుంది. హీరోకి కాల్ వస్తుంది. ప్రైజ్ మనీ చెప్పే లోపే ఇది అసలు గేమే కాదు అని కోపంతో ఫోన్ విసిరేస్తాడు. అప్పుడే అక్కడికి టాంగ్ వస్తుంది. టాంగ్ హీరోతో నాకు నువ్వు ఆడే గేమ్ గురించి తెలుసు, ఇదంతా ఆపేసి పోలీస్ కి లొంగిపో అంటుంది. అప్పుడు హీరోకి కాల్ వస్తుంది. టాంగ్ ఫోన్ లిఫ్ట్ చేయొద్దు అని చెప్తుంది, కానీ హీరో వినడు. కాల్ లో హీరో రూల్ 2 అంటే గేమ్స్ గురించి ఎవరికి తెలియకూడదు, ఈ రూల్ బ్రేక్ అవుతుంది. టాంగ్ కి గేమ్ గురించి తెలిసింది కాబట్టి గేమ్స్ ఆపేయాలి, కానీ హీరో గేమ్స్ ఆడడం చూసి వ్యూవర్స్ హీరో గేమ్స్ కంటిన్యూ చేయాలి అని ఓట్ వేసినందుకు గేమ్స్ ఆపట్లేదు అని కాల్ లో చెప్తారు. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే గేమ్ లో ఇంటర్ఫియర్ అవుతుంది అని టాంగ్ ని చంపేయాలి, లేదా టాంగ్ కి వార్నింగ్ ఇవ్వడానికి టాంగ్ పెట్ ని చంపేయాలి. ఈ టాస్క్ చేస్తే హీరోకి 40 మిలియన్ బాట్ వస్తాయి. హీరో టాంగ్ పెట్ ని చంపేసి టాంగ్ ని గేమ్ లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు అంటాడు. టాస్క్ చేసినందుకు హీరోకి మనీ వస్తాయి. టాంగ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి హీరో మీద కంప్లైంట్ ఇస్తుంది, కానీ తనని పోలీసులు సీరియస్ గా తీసుకోరు. పోలీసులు గేమ్ గురించి వాళ్ళకి ముందే తెలిసినట్టు అనుమానంగా ప్రవర్తిస్తారు. టాంగ్ అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. ఈ టాస్క్ కి 50 మిలియన్ బాట్ వస్తాయి. ఒక ఆవుని చంపేసి దానిలో ఉండే కీ తీసుకోవాలి. హీరో ఈ టాస్క్ కంప్లీట్ చేసి డబ్బులు గెలుచుకుంటారు. ఆవుని ఎవరో చంపేశారు అని పోలీస్ స్టేషన్ దగ్గర మాట్లాడుకుంటుంటే టాంగ్ విని ఆ ప్లేస్ కి వెళ్తుంది. అక్కడ ఉన్న సీన్ చూసి హీరో ఇక్కడికి వచ్చాడు అని టాంగ్ కి తెలుస్తుంది. హీరో కీతో 13 అని ఉన్న ఒక రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. ఆ రూమ్ లో హీరో ఆడిన గేమ్స్ అన్ని ప్లే అవుతూ ఉంటాయి. టాంగ్ హీరోని ఫాలో అయ్యి రూమ్ లోకి వెళ్లబోతుంది. టాంగ్ ని అక్కడున్న మనుషులు అత్తుమందిచ్చి రూమ్ లోకి వెళ్లకుండా ఆపేస్తారు. రూమ్ లో ఒక అతను వీల్ చైర్ లో మొహం కప్పేసి ఉంటాడు. టాంగ్ ని ఒక రూమ్ లో ఉంచుతారు. అక్కడ ఒక అబ్బాయి మానిటర్ ముందు కూర్చొని గేమ్స్ చూస్తూ ఉంటాడు. ఇదంతా ఒక ఆన్లైన్ గేమ్ లాంటిది. వ్యూవర్స్ డబ్బులు ఇచ్చి గేమ్స్ చూస్తారు. గేమ్ అంతా ఒక టీనేజ్ అబ్బాయి ఆర్గనైజ్ చేస్తాడు. రూమ్ లో హీరోతో ఉన్నది తన నాన్న. చిన్నప్పుడు హీరో వాళ్ళ నాన్న హీరోని తన అమ్మని కొడుతూ ఉంటాడు. అప్పుడు హీరో తన నాన్నని చంపాలనుకుంటాడు, కానీ ఆ అవకాశం హీరోకి ఇప్పుడు వస్తుంది. టాంగ్ గేమ్ ఆపడానికి ట్రై చేస్తుంది, కానీ ఏమీ చేయలేకపోతుంది. హీరో తన ఫాదర్ ని చంపలేకపోతాడు. నేను గేమ్ ఆడను అంటాడు. వీల్ చైర్ లో ఉన్న హీరో నాన్న లెగిచి హీరోని చంపేస్తాడు. హీరో నాన్న పేరు యాడమ్స్. యాడమ్స్ అన్ని ఛాలెంజెస్ గెలిచి ఫైనల్ విన్నర్ అవుతాడు. అంటే యాడమ్స్ కూడా గేమ్స్ ఆడతాడు. ఇది మానిటర్ లో చూస్తున్న టాంగ్ షాక్ అవుతుంది. వీళ్ళిద్దరే కాదు, చాలా మంది డబ్బుల కోసం గేమ్స్ ఆడుతూ ఉంటారు. మూవీ ఎండింగ్ లో టాంగ్ ఒక బెంచ్ మీద ఉంటుంది. పోలీస్ టాంగ్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఈ సినిమా మనిషి డబ్బు కోసం ఎంతవరకు వెళ్తాడు అనే అంశాన్ని చూపిస్తుంది. ఆర్థిక సమస్యలు, ఆశ, మానసిక ఒత్తిళ్లు మనిషిని ప్రమాదకరమైన మార్గంలో నడిపిస్తాయి. ఎక్కువ డబ్బు వస్తుందని అనుకుంటే ఎవరు ఎంతవరకు పడిపోతారో ఈ గేమ్ చూపిస్తుంది. చివరికి డబ్బు కోసం చేసే తప్పులు సంతోషాన్ని తీసుకురావు, బతుకును నాశనం చేస్తాయి. ఈ గేమ్ ఎప్పటికీ ఆగదు. ఒకరి తర్వాత ఒకరిని బలిగా చేసుకుంటూనే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్, వెబ్ సిరీస్, యానిమే, ఏషియన్ డ్రామా కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.